చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. పవన్ కళ్యాణ్ను వెనకబల పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబుకు బీసీలు వెన్నెముక అని ఎలా చెప్తారని కొడాలి నాని ప్రశ్నించారు. ఇక ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కొనసాగించడం తప్ప బీసీల కోసం చంద్రబాబు ఏం పాటుపడ్డారో చెప్పాలని నిలదీశారు. ఓసీ రిజర్వ్డ్ పదవులను కూడా ఇస్తూ బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు దత్తపుత్రుడి మబ్బులన్నీ వీడిపోతాయని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకొని ఈరోజు ఆయన ఏం చెప్తాడంటే బీసీలు నాకు వెన్నుముక్క అని చెప్తాడు. తెలుగుదేశం పార్టీ బీసీలకి రాజకీయ ప్రాధాన్యత కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, బీసీలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. అది ఎవరు కాదనరు. కాకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినాక బీసీలకు చేసింది ఏంటని చెప్పి నేను అడుగుతున్నాను. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలనే ఈయన చేసినట్టు ఈయనే బీసీలకి కోసం పాటుపడినటువంటి వ్యక్తిలాగా మారుతున్నాడు. ఈరోజు కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడి నుంచి పార్థసారథి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు బీసీ. ఇంకెవరు కూడా లేరు, 5 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇక్కడ ఈ మా జిల్లాలో కృష్ణా జిల్లాలో జోగి రమేష్ గారిని 2 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అందరినీ తీసేసి జోగి రమేష్ గారికి బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చి ఆయనే ఒక జిల్లాలో మంత్రిగా ఉన్నాడు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. అదేవిధంగా కృష్ణా జిల్లా ఓసీ అయింది, జిల్లా పరిషత్ చైర్మన్. అయినప్పటికీ ఆయనేమో గద్దె రామ్మోహన్ రావు గారి భార్యని కమ్మ సామాజిక వర్గం నుంచి పెట్టుకున్నాడు ఓసీ అయితే ఆ రోజు 14. ఇక్కడ ఓసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి హారిక గారిని, ఉప్పాల హారిక గారిని బీసీ సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్గా పెడతాం జరిగింది. విజయవాడ మేయర్ తీసుకుంటే ఓసీ అయితే కోనేరు శ్రీధర్ని ఆళ్ళు పెట్టుకుంటే, అది ఓసీ అయితే నగరాలకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేయర్గా పెడతాం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెనకాలేమో పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు.